ప్రియమైన సోదరి సోదరులారా, భూమి ఆదికాండం 1:2 చూస్తే నిరాకారంగాను శూన్యముగాను ఉందని అన్నారు. భూమి మొట్టమొదటిగా మానవుల కొరకు కాదు భూమిని దేవుడు సృష్టించినది, దేవదూతల కొరకే సృష్టించాడు. మానవుడికి ముందు దేవదూతలు భూమి మీద నివసించారు. ఈ దేవదూతలు దేవునితో పాటు ఉంటూ ఆయన మీద తిరుగుబాటు చేశారు. ఆయన మాట వినలేదు, ఆయన వ్యతిరేకమైన కార్యాలు చేశారు, ఆయన బాధ పెట్టారు, ఆయన దుఃఖపెట్టారు. అందుకని మొట్టమొదటిగా ఆయన ఒక ప్రళయాన్ని రప్పించారు. ఒక నీటిలో వచ్చేసి మొత్తం భూమి అంతా కూడా నింపుకొని పోయింది, చీకటంతా కూడా అయిపోయింది. అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆ చీకటి అగాధ జలాల మీద అల్లాడుతున్నది అనే మాట కనబడుతుంటున్నది. కాబట్టి భూమి అనేది మానవులకు కాదు కానీ దేవుళ్ళకి. అది మొట్టమొదట నిరాకారం అవడానికి శూన్యం అవడానికి కారణం ఏంటంటే వారు చేసినటువంటి పాపమే. నా ప్రియమైన సోదరి సోదరా, బైబిల్ని విమర్శించకుండా బైబిల్ ఉన్న సత్యాన్ని తెలుసుకొని ప్రభువు నమ్ముకో, పరలోకానికి